నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ నిహిమ. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ కంపెనీలో ఒక్కటైన గూగుల్కు యూరోపియన్ యూనియన్ మరొకసారి గట్టి షాక్ ఇచ్చింది. డిజిటల్ మార్కెట్లలో పెద్ద కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు రూపొందించిన డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ అంటే డిఎంఏ అమలును మరింత కఠినతరం చేస్తూ గూగుల్ వ్యాపార విధానాలపై యూరోపియన్ యూనియన్ నిఘా పెంచింది. ఈ నిర్ణయం గూగుల్కే కాదు, ప్రపంచ టెక్ రంగానికి కీలక మలుపుగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. యూరోపియన్ యూనియన్ రూపొందించిన ఈ చట్టం ప్రధాన ఉద్దేశం పెద్ద టెక్ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని ఉపయోగించి చిన్న కంపెనీలను దెబ్బతీయకుండా నిరోధించడం. గూగుల్, యాపిల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కోట్లాది మంది వినియోగదారులను కలిగి ఉండడంతో వీటిని గేట్ కీపర్స్గా యూరోపియన్ యూనియన్ గుర్తించింది. అలాంటి సంస్థలు తమ సేవలకు అన్యాయమైన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకొచ్చారు. యూరోపియన్ యూనియన్ అభిప్రాయం ప్రకారం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్, ప్రకటనల వ్యాపారం, మ్యాప్స్, యూట్యూబ్, ప్లేస్టోర్ వంటి సేవల ద్వారా డిజిటల్ మార్కెట్లో అత్యంత బలమైన స్థానం సంపాదించింది. దీంతో చిన్న కంపెనీలకు సమాన అవకాశాలు లభించడం లేదనే ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ వ్యాపార విధానాలు డిజిటల్ మార్కెట్స్ యాక్ట్కు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్న విషయంపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ కొత్త అమలుతో గూగుల్ తన ప్లాట్ఫామ్లలో ఇతర సంస్థలకు మరింత సమాన అవకాశాలు కల్పించాల్సి రావచ్చు. ఉదాహరణకు, సెర్చ్ ఫలితాలలో తన సేవలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఇతర యాప్ స్టోర్లు, ప్రత్యామ్నాయ సేవలకు అవకాశాలు కల్పించాలి. వినియోగదారులు డేటా వినియోగంలో మరింత పారదర్శకత పాటించాలి. పోటీ సంస్థలకు అన్యాయం జరిగే విధానాలను తగ్గించాలి. డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలకు భారీ జరిమానాలు విధించే అధికారం యూరోపియన్ యూనియన్కు ఉంది. తీవ్రమైన ఉల్లంఘనలు జరిగితే కంపెనీ ప్రపంచ వార్షిక ఆదాయంలో గణనీయమైన శాతం వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. పునరావృత ఉల్లంఘనలు జరిగితే అదనపు నియంత్రణ చర్యలు కూడా తీసుకునే అధికారం యూరోపియన్ కమిషన్కు ఉంది. ఈ నిర్ణయం కేవలం గూగుల్కే పరిమితం కాదు, ప్రపంచంలోని ఇతర టెక్ దిగ్గజాలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. యూరోప్ తీసుకుంటున్న డిజిటల్ నియంత్రణ విధానాన్ని ఇతర దేశాలు కూడా అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రపంచ టెక్ కంపెనీలు తమ వ్యాపార నమూనాలను మార్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో సాధారణ వినియోగదారులకు కూడా కొన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరిన్ని ప్రత్యామ్నాయ సేవలు అందుబాటులోకి రావచ్చు. యాప్ ఎంపికలో స్వేచ్ఛ పెరగవచ్చు. వ్యక్తిగత డేటాపై వినియోగదారుల నియంత్రణ బలపడవచ్చు. చిన్న స్టార్టప్ కంపెనీలకు పోటీ చేసే అవకాశం పెరగవచ్చు. అయితే ఈ మార్పులను గూగుల్ ఎలా అమలు చేస్తుందో, వాటి ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇక డిజిటల్ ప్రపంచంలో పెద్ద టెక్ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించాలన్న యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు మరింత వేగం పుంజుకుంటున్నాయి. గూగుల్పై కఠిన నిఘా, డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ అమలు, పారదర్శకతపై దృష్టి, ఇవన్నీ ప్రపంచ టెక్ రంగంలో కొత్త మార్పులకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్యలకు గూగుల్ ఎలా స్పందిస్తుంది, ప్రపంచ టెక్ మార్కెట్ ఎలా మారుతుంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.